హాయ్ అండి. మీకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఈ వీడియో ఏంటి అనేది. అమరావతి వెళ్తున్నాం అన్నమాట. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ అంతా కామెడీగా ఉన్న ఎండింగ్ మాత్రం కొన్ని నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఈ బుడ్డోడు ఉన్నాడే, వీడి పేరే వేదమయ్య. వీడి కోసమే గుడికి వెళ్ళామన్నమాట. వీళ్ళందరూ చూడండి నన్ను లెక్కలో వేయకుండా నాకు సీట్ ఇవ్వలేదు. మా వేదిగాళ్ళలాగే ఎవరో ఒకళ్ళలో కూర్చోవచ్చులే అన్నారు. ఇంకా నయం మా వేదిగాడు నిద్రపోయాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మా అమ్మోళ్ళు ఎందుకు కూర్చున్నావే అని చెప్పి జుట్టుపట్టు పీకేవాడు. నా అమ్మ నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల అనుండేవాడు. అమరావతి టెంపుల్ అందరికి తెలుసు కదండి. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. మా వేదమయ్య పేరు మీద అభిషేకం చేయించారు. ఇంకా గుడి నుంచి బయటికి అయితే వచ్చాము. ఇంకా మేమందరం కలిసి అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసి ప్రసాదం కోసం అయితే ఒక యుద్ధమే జరిగిందనమాట. ఇంకా కూర్చొని అలా ప్రసాదం తింటుంటే 2 కొండముచ్చులు కనిపించాయి. ఇంకా నేను ప్రెసి ఊరికే ఉంటామా, ప్రెసి అదిగో అది నువ్వే అని నేనంటే మా ప్రెసి ఊరుకుంటుందా, ఆ వెనుకున్న కొండముచ్చు నువ్వే అనంది. సరిపోయారు ఇద్దరు అని మా పెద్దమ్మ అనింది. ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరు కూడా కామనే అనమాట, జస్ట్ సిస్టర్స్ థింగ్స్. ఇంకా అలా గుడి దగ్గర కాసేపు కూర్చొని బయటకైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇదే కృష్ణా నది. నీళ్ళైతే కొంచెమే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. కొన్ని పడవలు కూడా కనిపించాయి. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసి బుద్ధుడి విగ్రహం చూద్దాము అని అనుకున్నాము. ఫుల్ గా మబ్బులు పట్టేసి అయితే ఉంది, వర్షం వచ్చేలా. అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. వీడు చూడండి గుళ్ళో ఉన్నంతసేపు ఏమో నిద్రపోయాడు. ఇప్పుడు నిద్ర లేచి చూడండి ఎలా చూస్తున్నాడు. అలా బుద్ధుడి బొమ్మ దగ్గరకు వెళ్తూ దారిలో అయితే టిఫిన్ చేసామన్నమాట. మా బుడ్డోడు చూడండి నాకు కూడా పెట్టండి అన్నట్టు చూస్తున్నాడు. బుద్ధుడి విగ్రహం దగ్గరకు అయితే రీచ్ అయ్యామన్నమాట. మేము వెళ్ళినప్పుడే చాలా మంది టూరిస్టులు కూడా ఉన్నారు. ఇంకా మా అన్న పెద్దమ్మ ఇద్దరు టికెట్స్ తీసుకోవడానికి వెళ్లారు. ఇంకా ఈ లోపు మా ప్రెసి అయితే తమ్ములేని కోసం ఒక బ్యూటిఫుల్ ఫోజ్ పెట్టింది అనమాట. ఇంకప్పుడే లైట్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది. కరుణించిన ఆకాశం. మా హీరో అయితే తడవకుండా మా ప్రెసి చున్నీతో కవర్ చేసింది. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. అసలు మనం ఎక్కడికి వచ్చాము, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు ఫేస్ పెట్టాడు. అందరూ అక్కడ ఆగి ఏదో చూస్తున్నారు. ఏంటా అని చెప్పి చూస్తే ఈ బుద్ధ విగ్రహాన్ని ఎవరైతే చూడటానికి యాక్టర్స్ వచ్చారో వాళ్ళందరూ ఫొటోస్ అక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట. చూడండి బుద్ధ విగ్రహం ఎంత పెద్దగా ఉందో. మీరు గమనించారా బుద్ధ విగ్రహం మీద పావురాలు ఉన్నాయి. మేము ఎంట్రీ ఇవ్వగానే దెబ్బకు పావురాలు కూడా ఎగిరిపోయాయి. ఈ రేంజ్ లో ఎలివేషన్ మాకు సెట్ అవ్వదులేండి, మాకంతా కామెడీయే సెట్ అవుతుంది. కొంచెం ఓవర్ గా ఎలివేషన్ ఇచ్చాం కదా, మేమర్ని తల్లి మీమ్స్ తప్ప ఇంకేం రావు. అందుకే మా వీడియోస్ లో ఎక్కువ కామెడీ ఉంటుంది. ఇది ఫ్యామిలీ వ్లాగ్స్ లాగా లేదు, మీమ్స్ ఛానల్ లాగా ఉంది అనుకుంటున్నారా? అది కూడా కేవలం మిమ్మల్ని నవ్వించడానికేలేండి. అక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా అంతా చూస్తూ లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళగానే 2 ద్వారాలు అయితే కనిపించాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉందన్నమాట. ఇంకా అందరూ ఒక సైడ్ వెళ్తే నేను మాత్రం ఒక సైడ్ వెళ్ళాను. చంద్రముఖి సినిమాలో జ్యోతిక లాగా అందరూ తలుపులు తీయొద్దన్న క్యూరియాసిటీతో వెళ్ళి తలుపులు తీస్తుంది. చంద్రముఖి బయటకు వచ్చేస్తుంది. అలాగే ఏదో ఒక తీట పని చేయకపోతే మనం ఊరికే ఉండలేము. చూడండి ఆ గోడల మీద ఏవో శిల్పాలన్నీ చెక్కేసి ఉన్నాయి. మా అన్న వాళ్ళు మాకంటే ముందే లోపలికి వెళ్ళి అక్కడ ఏం లేదు అని చెప్పారు. కానీ నేను ఆగుతానా, ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఆత్రం ఆవేశంతో ఇదిగో ఈ అమ్మాయిని బ్లైండ్ గా ఫాలో అయ్యి ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి లోపల ఏముందా అని చెప్పి చూశాను. తీరా అంత ఆత్రంగా వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు. ఇంకా నేను పెద్ద ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ లాగా అలా వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఈ గ్యాప్ లో వీళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కొంచెం నా కోసం కూడా ఆగండి అని చెప్పి నేను ఫాస్ట్ గా వెళ్ళాను. అని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు అయితే వెళ్ళాను. ఇంకా అలా లోపలంతా తిరిగి చూసేసి స్టాచ్యూ వెనక్ సైడ్ అయితే వెళ్ళాము. లైట్ గా వర్షం పడుతూనే ఉంది. చూడండి అక్కడంతా నీళ్లు ఉన్నాయి. ఇంకా నేను ప్రెసి కిందికి వెళ్ళి ఆ ప్లేస్ చూద్దాం అనుకున్నాము. ఈ బుద్ధ విగ్రహం 4 వైపులా అయితే కిందికి దిగడానికి మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళిన టైం కి అక్కడ కొంతమంది తమిళియన్స్ ఉన్నారు. చూడండి రీల్స్ చేస్తున్నారు. నేను చూడండి స్టెప్స్ దిగితే ఏం చేస్తున్నాను. అసలే లాంగ్ ఫ్రాక్, పైగా వర్షం పడి మెట్లంతా జారుతున్నాయి. ఇంకెలాంటి సాహసాలు మనకెందుకులే అని చెప్పి పద్ధతిగా మెల్లిగా కిందికి దిగాను. నా కామెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రెసి స్టార్ట్ చేస్తా చూడండి.
హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. ప్రెస్సీ ఆటలకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడదాం అనుకున్నాను, కానీ ప్రెస్సీ ఫ్యాన్స్ హట్ అవుతారని చెప్పేసి పెట్టలేదు. కొట్టకండి. ఇంకా అలా ఆడుకుంటుంటే ఒక సౌండ్ వినిపించింది అని వెనక్కి తిరిగి చూస్తే మా పెద్దమ్మ వర్షంలో తడిచిన చాలు ఇంకా పైకి రండి జలుబు చేస్తుంది అని అంది. ఇంకా మా ప్రెస్సీ ఎక్స్ప్రెషన్ చూడండి, ఈ పెద్దోళ్ళు ఉన్నారే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అన్నట్టు ఫేస్ పెట్టింది. ఇంకా మేమిద్దరం అయితే సెల్ఫీస్ దిగాము. వర్షానికి చూడండి మేకప్ మొత్తం పోయి ఒరిజినల్ ఫేసెస్ బయటపడ్డాయి. మేకప్ లేకపోయినా అందంగానే ఉన్నాం అనుకో. ఇంకా అక్కడక్కడ కూర్చోడానికి బెంచెస్ అయితే ఉన్నాయి. వర్షం పడింది కదా, లైట్ గా అక్కడక్కడ బురదగా ఉంది. మా పెద్దమ్మ వాళ్ళైతే పైనే ఉన్నారు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి. ప్రతి ఫ్రేమ్ లో ప్రెస్సీ వీడియోకి అడ్డం వస్తుంది చూడండి. ప్రతిసారి మా ప్రెస్సీ చూడండి స్లో మోషన్ అలా నడుచుకుంటూ వస్తుంది. అది స్లోగా నడుస్తున్నట్లేదు, ఎవరిని కొట్టడానికి రెడీగా వస్తున్నట్టుంది. ఇప్పుడు మనం నడుద్దాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్లో మోషన్ వాక్ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు రెయిన్ లో డాన్స్ చేసి చూద్దాం. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా అని మాకే అనిపించింది. అందుకే ఇంకా పిల్ల చేష్టలు ఆపేసి సైలెంట్ గా ఉన్నాం అనమాట. ఆ పువ్వులు చూసారా, మేమైతే చిన్నప్పుడు వాటిలో తేనునిద్దని చెప్పేసి వాటిని తాగేవాళ్ళం. ఇంక వాటి టేస్ట్ అంటారా, ఇంక అప్పటి వరకు నాతోనే ఉన్న ప్రెస్సీ సడన్ గా మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మా పెద్దమ్మ ఒక చోట, నేను ఒక చోట, ప్రెస్సీ ఒక చోట, ముగ్గురం 3 దారులు అయ్యామన్నమాట. ఇంకా ప్రెస్సీకి పెద్దమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంటే నిరంతరమైన సేవలను ఆనందించడానికి రీఛార్జ్ చేయండి. స్టైల్ గా ఫోన్ అయితే చేతిలో ఉంది కానీ ఫోన్ లో బ్యాలెన్స్ లేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకా అలా వెతుకుతూ ఉంటే మా పెద్దమ్మ కనిపించింది అనుకుని ఇంక మా ప్రెస్సీ ఎక్కడుందా అని చెప్పి చూస్తున్నాను. నేను కనిపించలేదని ప్రెస్సీ నన్ను ఎత్తుక్కుంటూ వేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇందాక నేను ప్రెస్సీ సరదాగా పూలు కోసాము. ఆ ఫ్లవర్ ని తీసుకెళ్లి ప్రెస్సీ అయితే వేదుగాడి చెవులో పెట్టింది. ఉంగరాల బంగారు రాజు లాగా ఉండేవాడు. ఆ చెవులో పువ్వు పెట్టి చూడండి ఏం చేసిందో. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళి బుద్ధ విగ్రహం వెనక నుండి అయితే చూస్తూ వస్తూ ఉన్నాము. అక్కడ ఒక ప్రేమ జంట కనిపించింది. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి యూటర్న్ తీసుకున్నాము. ఇవి చూడండి గన్నేరు పూల చెట్లు. చూడటానికి అయితే ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. పువ్వులు అందంగానే ఉంటాయి కానీ చెట్టు చాలా డేంజర్ రోయ్. మాతో పాటు ఎవరు టూరిస్టులు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళల్లో పిల్ల బ్యాచ్ ఎవరో వచ్చి ఉయ్యాళ్ళు అయితే ఊగారు. ఇంకా పిల్ల బ్యాచ్ ఆ వర్షంలోనే బురదగా ఉంటే అక్కడే ఆడుకుంటున్నారు. అక్కడ వర్క్ చేసే అంకుల్ తెలుగులో వాళ్ళతో పడతారు బాబు దెబ్బ తగులుతుంది అని చెప్తే వాళ్ళకేమో ఆయన భాష అర్థం కావట్లేదు, వాళ్ళ భాష ఏమో ఆయనకు అర్థం కావట్లేదు. ఫుల్ ఫన్ ఉండింది అనమాట అక్కడ. ఇంకా అలా ఎలాగోలాగా మ్యాటర్ అయితే కన్వే చేశాడు వాళ్ళకి. ఇక్కడ అంతా చుట్టూ గ్రీన్ కలర్ లో ఉంటే ఆ ఒక్క పువ్వు చూడండి రెడ్ కలర్ లో ఎంత బాగుందో. అక్కడ అంతా తిరిగాను గానీ ఒక్క పండ్ల మొక్క కూడా కనిపించలేదు. అలా ముందుకొచ్చి చూస్తే దానిమ్మ మొక్క ఒక్కటి కనిపించింది. ఇప్పుడే చిన్న పూత వస్తుంది, చాలా అందంగా ఉంది చూడటానికి. ఎంతసేపు అని ఆకులు పువ్వులు చూస్తారు. ఇప్పుడు బుద్ధుడి బొమ్మ గురించి తెలుసుకుందాం రండి. ఈ బుద్ధ విగ్రహాన్ని 2003-2004 మధ్యలో కట్టడం అయితే స్టార్ట్ చేశారు. 2015 నాటికి మొత్తం కట్టడం అయితే అయిపోయింది. ఇది ధ్యాన భంగిమలో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం. దీని ఎత్తు 125 అడుగులు ఉంటుంది. ఈ బౌద్ధ స్తూపం కృష్ణానది పక్కనే 4.5 ఎకరాల్లో ఉంటుంది. ఈ బుద్ధ విగ్రహం లోటస్ పాండ్ పై 8 స్తంభాల మీద ఉంటుంది. అమరావతి అనేది శాతవాహనుల రాజధాని. వీళ్ళు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏదో ఒక ప్లేస్ కి వెళ్తున్నాము చూసేసాం వచ్చేసాం అన్నట్టు కాకుండా కొంచెం తెలుసుకున్నానులేండి. నాకు తెలిసిన 4 ముక్కలే మీతో చెప్పాను. ఇక్కడ మీరు డౌట్స్ అడగండి. ఇంకా అలా వర్షం ఎక్కువయ్యేలా ఉంది, వేదుగాడు తడుస్తాడని చెప్పేసి మేమైతే రిటర్న్ అవుదామని అనుకున్నాము. కార్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట గుంటూరుకి. ఇంకా అలా వర్షంలో మంచి సాంగ్స్ వింటూ కబుర్లు చెప్పుకుంటూ చుట్టూ పచ్చని పొలాలు చూస్తూ చల్లగాలికి అలా జర్నీ చేసి చాలా బాగా అనిపించింది. చూడండి దూరంగా ఆ కొండలు ఊటీలాగా ఉంది కదా, మేఘాలతో కొండలన్నీ కప్పేసి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆ కొండ మీద చూడండి ఏవో పేర్లు రాశారు. ఇంకా అలా వస్తూ ఉంటే దారిలో రోడ్డు పక్కనే పనసకాయలు కనిపించాయి. ఇంకా మేమైతే కార్ ఆపేసి
ఏంటి మా అన్నయ్య సైకిల్ చూసి ఖచ్చితంగా కొన్నాం అనుకుంటున్నారు కదా? కొనలేదు, ఎందుకంటే మాకు పనసకాయ కొయ్యడం రాదు కాబట్టి. పనస్తోనలు ఉన్నాయేమో అని చూస్తే అక్కడ లేవు. ఇంకా ఒక కాయ వచ్చేసి చాలా రేట్ చెప్పారు. ఒకవేళ కొన్నా గానీ ఆ పనసకాయని కొయ్యడంలో ప్రొఫెషనల్స్ ఎవరు లేరు ఇక్కడ, సో కొనలేదన్నమాట. అలా గుంటూరు అయితే రీచ్ అయిపోయాము. ఓకే, ఇవాళ వీడియో ఇంతేనండి. బాయ్.